చిత్తూరు జిల్లాలో పచ్చని ప్రకృతి ఒడిలో ఇంద్రుడు ప్రతిష్ఠించిన విష్ణుమూర్తి విగ్రహం ఉందని మీకు తెలుసా? రీల్ని సేవ్ చేసుకోండి, ఈ గుడి చరిత్రను తెలుసుకుందాం. ఈ ఆలయం చిత్తూరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదమరి అనే గ్రామంలో ఉంది. అదే శ్రీభూ సమేత శ్రీ వరదరాజస్వామి ఆలయం. పురాణాల ప్రకారం కృతయుగంలో జంబాసురుడు అనే రాక్షసుడు దేవలోకంపై దండయాత్ర చేసి దేవతలను ఓడించాడు. దిక్కుతోచని స్థితిలో ఇంద్రుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకోగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భూలోకంలో త్రివేణి సంగమం ఉన్న చోట తపస్సు చేయమని బ్రహ్మ సూచిస్తాడు. ఆ పవిత్ర ప్రాంతమే ఈ యాదమరి. ఇక్కడి వటవృక్షం కింద పరమశివుడి సాక్షిగా ఇంద్రుడు ఏకంగా 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఇంద్రుడు భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై జంబాసురుని సంహరించే శక్తిని ప్రసాదిస్తాడు. రాక్షస సంహారం తర్వాత కృతజ్ఞతగా ఇంద్రుడు స్వయంగా ఈ వరదరాజస్వామి ఆలయాన్ని ఇక్కడ నిర్మించాడని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ వైభవంగా గరుడ సేవ జరుగుతుంది. ఆ సమయంలో ఆకాశం నుండి కృష్ణ గరుడ పక్షులు వచ్చి రాజగోపురం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి స్వామివారి హారతిని స్వీకరిస్తాయి. ఈ అద్భుతాన్ని చూడ్డానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఇక్కడ స్వామిని మొక్కుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని, దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చిత్తూరు నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అద్భుత క్షేత్రాన్ని మీరు కూడా తప్పక సందర్శించండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి కంటెంట్ కోసం నా అకౌంట్ని ఫాలో